స్నేహితులరా, ఈరోజు మనం తెనాలి రామకృష్ణుడి తెలుగు గురించి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఆ అవును. విజయనగర సామ్రాజ్యం దగ్గర గుసగుసలాడే చిక్కుల దారి అనొక పాత దారి ఉండేది. భలే భయంగా ఉంటుంది పేరు వింటేనే. నిజమే, దాని లోపలికి వెళ్లిన వాళ్లకు ఏవేవో వింత శబ్దాలు వినిపించేవట. దాంతో అందరూ లోపల దెయ్యాలున్నాయని అనుకునేవారు. కాని ఆ దారి మధ్యలో ఒక విలువైన జ్ఞానగ్రంథముందని మన శ్రీకృష్ణదేవరాయల వారికి తెలిసింది. వెంటనే ఆయనొక సవాలు విసిరారు. దాని ఎవరు తెస్తారో చూద్దామని. ఇంకేముంది, సభలోని పండితులు వీరుళ్లంతా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. నేను తెస్తా అని. మొదట ఎవరు వెళ్లారు? మొదట బాగా బలమున్న యోధులు వెళ్లారు. కత్తులు డాలు పట్టుకుని ఎంతో ధైర్యంగా. కాని లోపల వినిపించే గందరగోళపు గుసగుసలకు వాళ్ల ధైర్యం అంతా పోయింది. అమ్ము అనుకుని భయపడి వెనక్కొచ్చేశారు. అంటే అంత బలమున్నా ఆ శబ్దాల ముందు నిలవలేకపోయారన్నమాట. అంతే. సరే, మరి తర్వాత పండితులు వెళ్లారు కదా, వాళ్ళ దగ్గర తెలివుంటుంది, పుస్తకాలుంటాయి. వాళ్లు వెళ్లారు. కాని ఆ శబ్దాలు, ఆ చిక్కులు వాళ్లను కూడా ఓడించాయి. అయ్యో, వాళ్ల వల్ల కూడా కాలేదా? కాలేదు. వాళ్ల ఏకాగ్రత దెబ్బతింది. దీంతో అందరూ ఓడిపోయారు. ఇప్పుడు అసలైన హీరో వస్తాడు కదా. కరెక్ట్, మన తెనాలి రామకృష్ణుడు. కాని ఆయన అందరిలా తొందరపడలేదు. ఏం చేశారు మరి? అతను ఆ దారి దగ్గరే నిలబడ్డాడు, లోపలికి వెళ్లకుండా. శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. వినడమా? దేనిని? ఆ గుసగుసలనే. గాలి ఎటు వీస్తోంది, ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి, ఎక్కడనుంచి వస్తున్నాయి అని గమనించాడు. ఓ, అంటే అందరూ దెయ్యమనుకుంటుంటే ఈయన మాత్రం అసలు కారణమేంటా అని ఆలోచించారన్నమాట. సరిగ్గా అదే. అప్పుడు ఆయనకు అసలు విషయం అర్థమైంది. ఏంటది? ఆ శబ్దాలు దెయ్యాల వల్ల రావట్లేదని, కేవలం గాలే ఆ దారిలో గోడలకున్న చిన్న చిన్న రంధ్రాల వల్ల వస్తున్నాయని కనిపెట్టాడు. అది కేవలం ఒక ప్రకృతి ధర్మం అని గ్రహించాడు. అద్భుతం. అంటే భయానికి కారణం చాలా చిన్నదన్మాట. అవును. అది తెలుసుకున్నాక తెనాలి రామకృష్ణుడు ధైర్యంగా లోపలికి వెళ్లాడు. తెలుసా, ఆయన తనతో కత్తిగాని పట్టాలుగాని ఏమీ తీసుకుని వెళ్లలేదు. మరేం తీసుకుని వెళ్లారు? తన చెవులను మెదడును మాత్రమే నమ్ముకుని వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగుంటుంది? చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఆ గుసగుసలనే ఒక దారిగా వాడుకున్నాడు. అంటే అదెలా? గట్టిగా లోతైన శబ్దాలు వస్తున్న దారులు ప్రమాదకరమైనవని, వాటిలోకి వెళ్లకూడదని. అలాగే తేలికపాటి శబ్దాలు వస్తున్న దారులు సురక్షితమైనవని గుర్తించాడు. వాటి వెంటే నడిచాడు. వావ్, భలే తెలివి. కేవలం వినడమేనా? ఇంకేమైనా చేశారా? ఇంకో పని కూడా చేశాడు. అప్పుడప్పుడు గోడను తన వేలితో మెల్లగా తట్టి చూసేవాడు. తట్టి చూట్టమా? అవును. ఆ శబ్దం ఎంతసేపటికి తిరిగి వస్తోందో గమనించి ముందు ఏమైనా అడ్డంకులున్నాయా అని అంచనా వేసేవాడు. అలా తెలివిగా ఆ శబ్దాలనే దారిగా చేసుకుని అతను చిక్కులదారి మధ్యకు చేరుకున్నాడు. అంతే. అక్కడ ఒక ప్రశాంతమైన గదిలో వెలుగుతున్న ఆ జ్ఞానగ్రంథం కనిపించింది. దాన్ని తీసుకుని రాజసభకు తిరిగి వచ్చాడు. అప్పుడు రాజుగారు, సభలోనివారు అంతా ఆశ్చర్యపోయి ఉంటారు గదా. ఎంత ఆశ్చర్యపోయారంటే అందరూ తెనాలిని ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పుడు రాజుగారన్నారు, బలం పాండిత్యం చేయలేని పనిని తెనాలి తన సూక్ష్మ పరిశీలనతో వివేకంతో సాధించాడు అని ప్రశంసించారు. చూశారా స్నేహితులారా, మనల్ని భయపెట్టే సమస్యను కూడా సరిగ్గా జాగ్రత్తగా గమనిస్తే దానిలోనే మనకు పరిష్కారం దొరుకుతుంది. నిజమే. వివేకమే అసలైన బలమని తెనాలి రామకృష్ణుడు మరోసారి నిరూపించాడు. మరి ఆలోచించండి, మన చుట్టూ ఉండే చిన్న చిన్న శబ్దాలు లేదా గుర్తులు మనక్కూడా ఏవైనా రహస్యాలు చెబుతాయేమో. ఒక్కసారి గమనించి చూడండి.